నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్ లైవ్ షో. దిస్ ఇస్ మాధురి. హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి, రావడానికి గల కారణాలు ఏంటి, హార్ట్ అటాక్స్ని రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర విషయాలు తెలియజేయడానికి ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్ కో-ఫౌండర్ అలాగే సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. వెల్కమ్ టు ప్రైమ్ లైన్ సార్. డాక్టర్ గారు, నవేడేస్ ఈ హార్ట్ అటాక్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. అసలు హార్ట్ అటాక్స్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, హార్ట్ అటాక్ అంటే ఏంటంటారు? ఓకే, సో హార్ట్ అటాక్స్ అంటే మనం అందరం కూడా తెలుగులో తీసుకుంటే గుండెపోటు అంటాము. సో హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయనేది చాలా ఇంపార్టెంట్. సో దానికంటే ముందు మనం ఎందుకు ఇంత డిస్కస్ చేయాలి హార్ట్ అటాక్స్ గురించి అంటే, ఈ హార్ట్ అటాక్స్ వలన దగ్గరగా సంవత్సరానికి 200 లక్షల మంది చనిపోతున్నారు అనమాట. సో అందులో కూడా తీసుకుంటే 85% మంది ముఖ్యంగా గుండెపోటు వల్ల, హార్ట్ అటాక్ వల్లనే చనిపోతున్నారు. సో బేసికలీ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే, మనకి గుండె ఉపరితలం పైన రక్తనాళాలు అనేది ఉంటాయి. అంటే మన రక్తనాళాలు మన గుండె మజిల్ కండరానికి బ్లడ్ సప్లై చేస్తాయి అనమాట. అంటే రక్తం అందిస్తాయి, సరఫరా చేస్తాయి. సో ఈ గుండె రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడితే మనకి హార్ట్ అటాక్ వస్తుంది. అంటే బ్లాక్స్ ఎలా ఏర్పడతాయి, ఎందుకు ఏర్పడతాయి? సో మన గుండె రక్తనాళం అనేది ఒక ట్యూబ్ లాంటిది అనమాట. సో ఈ ట్యూబ్లో మనకి కొలెస్ట్రాల్ అనేది అక్యుములేట్ అవుతా వచ్చేసి ఈ ట్యూబ్ అనేది మూసుకుపోతుంది. ఇలా మూసుకుపోయినప్పుడే మనకి గుండెకి కావాల్సిన బ్లడ్ అనేది, రక్తం అనేది అందకుండా సరిగా అప్పుడు గుండె అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. సో ఇది మెయిన్ కారణం. దీంట్లో 2 రకాలు ఉంటాయి, అక్యూట్ హార్ట్ అటాక్, క్రానిక్ హార్ట్ అటాక్స్ ఉంటాం. అక్యూట్ హార్ట్ అటాక్ ఏంటంటే సడన్గా వచ్చేది. సో దీంట్లో ఏమవుతుందంటే, మన కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో మన గుండె రక్తనాళాల లోపల ఉన్న ఆ పొర సడన్గా చిట్లిపోవడం కానీ పగిలిపోవడం కానీ జరిగి మన రక్తంలో ఉండే బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే రక్తం గడ్డగట్టడానికి ఏవైతే ఉంటాయో ఆ ఫ్యాక్టర్స్ అన్నీ ఒకేసారి వచ్చి అక్కడ అతుక్కుపోతాయి. అతుక్కుపోయినప్పుడు సడన్గా బ్లడ్ ఫ్లో అనేది కింద ఎక్కడైతే బ్లాక్ ఉందో దాని కింద బ్లడ్ ఫ్లో అనేది సడన్గా తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల మన గుండె అనేది వీక్ అయిపోతుంది అనమాట. అంటే మన గుండె సడన్గా వీక్ అయిపోతుంది. సో అందువల్ల మనకి సడన్ హార్ట్ అటాక్స్ అనేది వస్తాయి అనమాట. సో వీళ్ళల్లో యూజువల్గా ఛాతీ నొప్పి, అంటే సడన్ ఆన్సెట్ చెస్ట్ పెయిన్ అంటాం. అంటే మనకు కామన్గా ఏదైనా పని చేసుకుంటూ ఉంటారు, లేదంటే గాలి కూర్చుంటారు. సో సడన్గా వాళ్ళు ఛాతీ నొప్పితో ఇబ్బంది పడతారు. అంటే ఈ ఛాతీ నొప్పి అనేది ఎలా ఉంటుంది హార్ట్ అటాక్ కానీ గుండెపోటు వచ్చినప్పుడు? సో ఎవరో మన చెస్ట్ని, అంటే మన ఛాతీని ఒక ముందర వెనకల బాగా ప్రెస్ చేసినట్లు, లేదా ఒక 100 కిలోస్ వెయిట్ మన చెస్ట్ మీద పెట్టినట్లు ఉంటుంది. అంటే అలాంటప్పుడు ఏమనిపిస్తుంది, ఎయిర్ హంగర్ అంటాం. అంటే ఊపిరి పీల్చుకోలేనంత ఇబ్బందిగా ఉంటుంది. అలానే చెమటలు పట్టడము, లేదా ఈ నొప్పి అనేది మన ఎడమ చేతికి పాకడము, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం ఉంటుందన్నమాట. ఇది టిపికల్ హార్ట్ అటాక్లో ఈ విధంగా ఉంటుంది. అలానే కాకుండా అంటే ఈ ఒక్క పెయిన్ ఉంటేనే హార్ట్ అటాక్ అనుకోవాలా అంటే లేదు. ఇంకో వేరే విధంగా కూడా చెస్ట్ పెయిన్ అనేది ప్రజెంట్ అవ్వచ్చు. అంటే మనకు కుచ్చినట్లు ఉండొచ్చు, లేదా మైల్డ్ పెయిన్ లాగా ఉండొచ్చు, మంటగా ఉండొచ్చు. ఇలా ఎటువంటి పెయిన్ అయినా ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది హార్ట్ అటాక్లో. కాబట్టి ఎటువంటి ఛాతీ నొప్పి వచ్చినా, పర్టికులర్లీ మోర్ దెన్ 30-40 ఇయర్స్ ఉన్నవాళ్ళు, మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ వేరే జబ్బులు కూడా ఉన్నవాళ్ళు నెగ్లిజెంట్ అనేది చేయకూడదు అనమాట. అంటే ఇది గ్యాస్ ట్రబుల్ పెయిన్ అనో, లేదంటే కండరాల నొప్పునో అనేది అనుకోకుండా, ఏ ఛాతీ నొప్పి వచ్చి సివియర్గా ఉంటే దాన్ని హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయినే అనుకొని దానికి సత్వరగా ఇమీడియట్గా ఒక ఈసీజీ తీయించుకుంటే మనకి హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది క్లారిటీగా తెలిసిపోతుంది. సో దాని ద్వారా మన ఆరోగ్యాన్ని మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. డాక్టర్ గారు, ఈ అక్యూట్ హార్ట్ అటాక్ కావచ్చు, అలాగే క్రానిక్ హార్ట్ అటాక్ మెయిన్గా రావడానికి గల రీజన్స్ ఏంటంటారు? సో యూజువల్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఏంటంటే, కొలెస్ట్రాల్ అక్యూములేషన్ అనేది మన గుండె రక్తనాళాలలో పేరుకుపోవడం వల్ల వస్తుందని అనుకున్నాం. మరి ఈ కొలెస్ట్రాల్ అనేది ఎందుకు సడన్గా పెరిగిపోతుంది అనేది చాలామందికి అనుమానం ఉండొచ్చు. బట్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది సడన్గా అప్పటికప్పుడే వచ్చి కొలెస్ట్రాల్ ఏదో మన బ్లడ్ వెజల్లో పేరుకుపోవడం అనేది జరగదనమాట. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది మనకు ఆల్మోస్ట్ మనం 10 to 20 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచే మైల్డ్గా స్టార్ట్ అవుతుంది అనమాట. సో కొందరిలో లైక్ బీపీ కానివ్వండి, షుగర్, హై కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, ఒబిసిటీ అంటాం, ఊబకాయం ఉన్నవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో, దెన్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఎవరైతే ఎక్సర్సైజ్ అనేది అసలుకు ఉండదో, సిట్టింగ్ జాబ్స్, ఎవరైతే ఎక్కువసేపు కూర్చొని ఉంటారో, దెన్ అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఎవరైతే తీసుకుంటారో, సో స్ట్రెస్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, దెన్
మనకి పొల్యూషన్ కానివ్వండి, ఇంక్రీజింగ్ ఏజ్ పెరిగే కొద్దీ కానివ్వండి, ఫ్యామిలీ హిస్టరీ, ఎవరికైతే ఇంట్లో పెద్దవాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చాయో, సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఎవరికైతే రీసెంట్గా తీసుకుంటే ఆల్రెడీ సివియర్గా కోవిడ్ అప్పుడు ఎవరైతే అఫెక్ట్ అయ్యి ఉంటారో సో వాళ్ళల్లో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇన్ని చూసుకోవాలి, మనకి ఇది ఉన్నాయా, ఈ విధంగా జీవిస్తున్నామా హెల్తీగా అనేది చూసుకోవాలి. సో ఇలా ఎక్కువగా ఎవరికైతే ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయో వీళ్ళల్లో ఈ ప్రాసెస్ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనే ప్రాసెస్ అనేది వేగవంతమయ్యి మనకి 30 years 40 years దాటినప్పటి నుంచే హార్ట్ అటాక్స్ అనేది వస్తూ ఉన్నాయన్నమాట. డాక్టర్ గారు మరిన్ని విషయాలు డిస్కస్ చేసే ముందు కాలర్తో మాట్లాడదాం. తెనాలి నుంచి సుబ్బారావు గారు లైన్లో ఉన్నారు. నమస్తే సుబ్బారావు గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. సుబ్బారావు గారు చెప్పండి, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, నేను తెనాలి నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. తెనాలి నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. మా మదర్ ఇన్ లాకి ఏఎఫ్ అని చెప్పారండి, ఏఎఫ్ అని చెప్పారు. ఓకేనండి. దానివల్ల ఆమెకి గుండె దడ వస్తున్నాయండి. బీటా బ్లాకర్స్ ఒకటి ఇచ్చారండి. ఓకేనండి. ఇప్పుడు ఈ రక్తం గడ్డ కట్టకుండా మందులు ఇచ్చారండి, కానీ వాటి వల్ల బ్లీడింగ్ వస్తుందండి నోటెమ్మట. ఓకేనండి. అవి వాడాలి కంపల్సరీ అంటున్నారు. అవి వాడితేనే బ్లీడింగ్ వస్తుంది, అవి వాడకపోతే పెరాలసిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఓకే, మరి మనకి దాని బదులు ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా అండి? షూర్ అండి. మనకి ఇప్పుడు తను కండిషన్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అన్నారు. అంటే మనకు వయసు పెరిగే కొద్దీ మనకి పై గదులు అనేది ఉంటాయి గుండెలో, లెఫ్ట్ సైడ్ పై గది, రైట్ సైడ్ గది, ఇవి మనకి డైలేట్ ఉబ్బిపోయే అవకాశం ఉండొచ్చు. సో ఈ ఏజ్తో పాటు మనకి హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీ అంటాం. అంటే మన గుండె రెగ్యులర్గా నిమిషానికి రెగ్యులర్గా కొట్టుకుంటుంది. అలా కాకుండా ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే దాంతో పై గది కంటిన్యూస్గా కొట్టుకుంటుంది, కిందిది అప్పుడప్పుడు కొట్టుకుంటూ ఉంటుంది. సో ఈ రిథమ్ అనేది పై గదులకి కింద గదులకి రిథమ్ అనేది ఉండదన్నమాట. సో పైన హార్ట్ రేట్ ఆల్మోస్ట్ 200-300 వరకు ఉంటుంది, కింద డిపెండ్స్ ఆన్ కండక్షన్, అంటే ఈ పైది కిందికి ఎంత కండక్ట్ అవుతుందో 100 ఉండొచ్చు, 150 ఉండొచ్చు. ఎప్పుడైతే ఇది కూడా హార్ట్ రేట్ అనేది మోర్ దెన్ 150 ఉంటుందో అప్పుడు మనం మెడిసిన్స్ అనేది వాడాలి. ఇది ఫస్ట్ పాయింట్. వీళ్ళు బీటా బ్లాకర్స్ అనేది వాడుతున్నారు, అది కరెక్టే. ఎందుకంటే ఈ హార్ట్ రేట్ని తగ్గించడానికి అది కంట్రోల్ చేస్తుంది, కాబట్టి వాళ్ళకి ఆ గుండె దడ అనేది తగ్గే అవకాశం ఉండొచ్చు. రెండో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో ఏంటంటే ఎప్పుడైతే మనకి పై గదులు 200-300 కొట్టుకుంటుంటాయో అంటే కాంట్రాక్టిలిటీ సరిగా ఉండనప్పుడు బ్లడ్ అనేది అక్కడే అక్యుములేట్ అవుతుంది. అక్కడే అక్యుములేట్ అయినప్పుడు రక్తం గడ్డగట్టే అవకాశం ఉంటుంది. ఈ రక్తం గడ్డగట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది సడన్గా ఒకసారి కాంట్రాక్ట్ అయినప్పుడు ఈ బ్లడ్ కింద గదులకు వచ్చి ఆ నుంచి మెయిన్ రక్తనాళాల ద్వారా బ్రెయిన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీన్ని బ్రెయిన్ స్ట్రోక్ కాజ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్. సో దానికే రక్తం పల్చన అయ్యే మెడికేషన్స్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ వాడాలి. దానికి స్కోరింగ్ సిస్టమ్స్ అనేది చాట్స్ వ్యాస్క్ స్కోరింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ చేసి మోర్ దెన్ 2 or 3 ఉంటే మనం కంపల్సరీ అవి వాడాల్సి ఉంటుంది. అది కరెక్ట్గానే వాళ్ళు ఇస్తున్నారు. బట్ తనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు బ్లీడింగ్ అవుతుంది అని చెప్తున్నారు. అది ఫస్ట్ థింగ్ ఏంటంటే డోస్ ఎంత వాడుతున్నారు అనేది చూసుకోవాలి. దెన్ ఆ డోస్ ఏమన్నా మరి ఎక్కువ వాడుతుంటే దాన్ని అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. ఇది సెకండ్ పాయింట్. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ వీళ్ళకి డెఫినెట్లీ కంపల్సరీ బ్లడ్ థిన్నర్స్ అనేది వాడాలి. వాళ్ళకి ఈ సైడ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి వాడడానికి ఇబ్బంది అవుతుంది అంటే మనకి డెఫినెట్లీ ఒక మంచి ఆప్షన్ అనేది అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉందండి. దాన్ని లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజర్ క్లోజర్ అంటాం. అంటే మన లెఫ్ట్ ఏట్రియం పైగది ఏది ఉంటుందో దాని నుంచి ఒక చిన్న అవుట్ పోచింగ్ ఉంటుంది మనకి, దాన్ని అపెండేజ్ అంటాం. బేసికల్లీ మనకి 90% బ్రెయిన్ స్ట్రోక్స్ ఈ అపెండేజ్లో బ్లడ్ క్లాట్ అవడం వల్లనే మనకి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరికైతే ఈ బ్లీడింగ్ కాంట్రా ఇండికేషన్స్ అంటాం, అంటే ఈ బ్లీడింగ్ అవుతుంటుందో వాళ్ళకి ఈ మందులు వేయలేం కాబట్టి వాళ్ళకి ఏం చేస్తామంటే ఎక్కువ 90% బ్రెయిన్ స్ట్రోక్స్ ఈ అపెండేజ్ నుంచే వస్తాయి కాబట్టి ఈ అపెండేజ్ని క్లోజ్ చేసేస్తే అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉండదు, కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్స్ తగ్గుతాయి. సో దాన్ని మనము ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా తొడలో నుంచి చిన్న ఒక డివైస్ని పంపిస్తాం. లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్ క్లోజర్ డివైజెస్ అంటాం. అవి 2-3 టైప్స్ ఉంటాయండి. ఆ డివైస్ని మనం అక్కడ ఇన్స్టాల్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు డివైస్ అనేది దాన్ని బ్లాక్ చేయడం వల్ల అక్కడ రక్తం గడ్డగట్టే అవకాశం ఉండదు. వాళ్ళు ఈ మెడికేషన్స్ కూడా వాడకుండా హ్యాపీగా బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ అనేది తగ్గించుకున్న వాళ్ళు అవుతారు అనమాట. ఇది మనకున్న లేటెస్ట్ ట్రీట్మెంట్ దీంట్లో. రైట్, చూస్తున్నారు కదండి సుబ్బారావు గారు, మీరు ఇంకా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, అలాగే మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఇటువంటి ట్రీట్మెంట్స్ అందించాలంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఫోన్ నెంబర్. ఆ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని వారిని నేరుగా కన్సల్ట్ అవ్వచ్చు. డాక్టర్ గారు మీరు ఇందాక చెప్తున్నారు రీజన్స్ గురించి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. హార్ట్ అటాక్ రీజన్. ఓకే, ఇప్పుడు మనం హార్ట్ అటాక్ డిస్కస్ చేసుకున్నాం ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అనేది. సో రీజన్స్లో పర్టికులర్లీ షుగర్. బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు
అంటే షుగర్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళతో పోలిస్తే ఆల్మోస్ట్ 2 రెట్ల నుంచి 4 రెట్లు ఎక్కువగా హార్ట్ అటాక్స్కి గురయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు 2 రెట్లు ఎక్కువ హార్ట్ అటాక్తో వచ్చే అవకాశం ఉంటుంది. దెన్ స్మోకింగ్ ఆర్ వెరీ హై రిస్క్. స్మోకింగ్ వల్ల రాని జబ్బు లేదు, దానివల్ల హార్ట్ అటాక్స్ అనేది మరణాలు అనేది కూడా చాలా విపరీతంగా సంభవిస్తూ ఉన్నాయి. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, Sure విజయనగరం నుంచి అప్పల్ నాయుడు గారు, వారితో మాట్లాడదాం. నమస్తే అప్పల్ నాయుడు గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ లాస్ట్ 1-2 ఇయర్ నుంచి నాకు గుండెలో బాగా అదో కాంపనంగా ఉంటుందండి. హాస్పిటల్కి వెళ్తే లేదు అనేసి పంపించేస్తున్నారండి. మీ వయసు ఎంత అండి? అదే వయసు 35 అండి. ఓకే, ఫైన్ అండి. అంటే నేను మెకానిక్ లో పనిచేస్తాను ఇండస్ట్రీలోని. ఓకే. ఒక రోజు అనుకోకుండా సడన్ గా గుండె ధర విపరీతంగా కొట్టుకొని బాగా ఆయాసంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి డాక్టర్ గారు ఉన్నారు, మీరు భయపడుతున్నారని చెప్పారు కదా, నేను ఇన్సూరెన్స్ చెప్పలేదండి. ఓకేనండి. సో గుండె దడకి అదే రిపీట్ అవుతుంది సార్. 1 నెలకి 1 8 లో 1 టైమ్స్ కానీ 2 టైమ్స్ కానీ సేమ్ రిపీట్ అవుతుంది. సడన్ గా గుండె దగ్గర పెట్టుకోవడం, తర్వాత కొంత సమయానికి మళ్ళీ నార్మల్ అవడం. ఓకేనండి. సేమ్ ప్రాబ్లం అదే సార్. ఆయాసం ఉండడం, దాని వచ్చినప్పుడు ఆయాసం అనేది కంటిన్యూ వస్తుంది. ఓకేనండి. సో గుండె దడకి చాలా కారణాలు ఉంటాయండి. ఫిజియలాజికల్ కాజెస్ ఉంటాం, పెథలాజికల్ కాజెస్ అంటే ఇప్పుడు మనకి బ్లడ్ తక్కువ ఉందనుకోండి, గుండె దడ వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, ఫీవర్ ఉందనుకోండి. సో ఇలా మన ఫిజియలాజికల్ కాజెస్ ఏవైతే ఉంటాయో, లేదంటే మనము ఎక్సర్సైజ్ చేసినాం అనుకోండి, మనకు గుండె దడ వచ్చే అవకాశం ఉంటుంది. యాంగ్జైటీ ఉన్నప్పుడు గుండె దడ ఉండే, ఇవి జనరల్ కాజెస్. బట్ సెకండరీ కాజెస్ వేరు. అంటే గుండె దడ అనేది 2 రకాలుగా చూస్తాం. మన గుండె గట్టిగా తెలుస్తూ ఉందా లేదా ఫాస్ట్ కొట్టుకుంటుందా అనేది ఇంపార్టెంట్. ఈ గుండె ఫాస్ట్ కొట్టుకోవడం అనేది కూడా చాలామందికి డిస్క్రైబ్ చేయడం తెలియదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. ఇది నార్మల్గా కొట్టుకుంటుంది, మనం స్పీడ్ చూస్తున్నారు కదా నా ఫింగర్స్, ఇది అలా కొందరికి ఇలా కాకుండా కొంచెం ఫాస్ట్ కొట్టుకుంటుంది. ఇలా కొంచెం ఫాస్ట్ కొట్టుకున్న వాళ్ళకి సాధారణంగా నాన్ ఫిజియలాజికల్ కాజెస్ ఉండే అవకాశం ఉంటుంది. దెన్ ర్యాపిడ్, ఇది గుండె దడ అంటే మోర్ దాన్ 150 to 170 కంటే నిమిషానికి ఎక్కువ కొట్టుకుంటే ఫాస్ట్గా, అప్పుడు మనకి సమ్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. అదే 100, 110, 120 అనేది కూడా కొన్ని స్పెసిఫిక్ డయాగ్నోసిస్ అయితే ఉంటాయి, కానీ యూజువల్గా మనకి ఫిజియలాజికల్గా ఉండే అవకాశం ఉంటుంది. లైక్ బ్లడ్ తక్కువ ఉందా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, స్ట్రెస్లో ఉన్నారా, లేదంటే ఎక్కువ పని చేసినప్పుడే వాళ్ళకి వస్తూ ఉందా, ఇలాంటి కొన్ని కండిషన్స్ అనేది జనరల్ కండిషన్స్ రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఈ ఏవైతే స్పెసిఫిక్ కాజెస్ ఉన్నాయో వాళ్ళల్లో బేసికలీ సమ్ సర్క్యూట్స్, ఇవన్నీ ఏంటంటే మన గుండెలో ఒక ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఎలక్ట్రికల్ వైరింగ్ ఎలా అయితే ఉంటుందో అలాంటి ఒక ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టంలో అక్కడక్కడ చిన్న సర్క్యూట్స్ ప్రాబ్లం వల్ల మన హార్ట్ రేట్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో యూజువల్గా అది ఫస్ట్ కన్ఫర్మ్ చేయాలి. అంటే మీ గుండె ఎంత ఎక్కువ కొట్టుకుంటున్నది కన్ఫర్మ్ చేయాలి. అది కన్ఫర్మ్ చేయాలంటే మనం ఫస్ట్ హోల్టర్ టెస్ట్ అనేది చేస్తాం. అంటే మన హార్ట్ రేట్ని 1 రోజు నుంచి 7 రోజుల వరకు కంటిన్యూస్గా మానిటర్ చేయొచ్చు. ఇప్పుడు అవన్నీ కూడా డిస్పోజబుల్ డివైజెస్ ఉన్నాయి. సో అది జస్ట్ ఆ డివైజెస్ పెట్టుకొని 7 రోజులు మనం హార్ట్ రేట్ మానిటర్ చేసుకోవచ్చు, వాళ్ళు అన్ని పనులు కూడా చేసుకోవచ్చు. సో ఆ హోల్టర్ టెస్ట్లో మనకి నిజంగానే వీళ్ళకి హార్ట్ రేట్ అంటే గుండె ఎక్కువ కొట్టుకునే ప్రాబ్లమ్స్ ఉందా లేదా అని నిర్ధారణ అవుతుంది. ఒకవేళ నిజంగా ఉంటే దాన్ని ఫర్దర్ ఎటువంటి టైప్ అనేది కూడా మనకి దాంట్లో తెలుస్తుంది. అంటే లైక్ ఇంతకుముందు ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది చూసాము, దాని పారాక్సిస్మల్ సూప్రావెంట్రికులర్ టెకికార్డియాస్ అంటాం, PSVT అంటాం, అలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. లేదా దెన్ వెంట్రికులర్ టెకికార్డియాస్ అంటాం. సో ఇలాంటి కండిషన్స్ మనం ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి వాళ్ళకి ఏదైతే ట్రీట్మెంట్ అందివ్వాలో ఆ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి అందిస్తాం. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, కాకినాడ నుంచి వాణి గారు, వారితో మాట్లాడదాం. నమస్తే వాణి గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. రైట్ డాక్టర్ గారు, కాల్ కట్ అయినట్టుంది. హార్ట్ అటాక్ సంబంధించి కావచ్చు, అలాగే హార్ట్ ఇష్యూస్కి సంబంధించి ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, అలాగే ఎటువంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయంటారు? షూర్ అండి. ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో అన్ని రకాల గుండె జబ్బులకి మనం ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాము. లైక్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ కూడా అందిస్తున్నాము. సో యూజువల్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు డోర్ టు బెలూన్ టైం అంటాం. అంటే మన పేషెంట్ మన ఈ ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ ఎంటర్ అయినప్పటి నుంచి మన ఏదైతే బ్లాక్ అయిన వెజల్ ఉంటుందో దాన్ని ఓపెన్ చేసే టైం ఉంటుంది, దాన్ని డోర్ టు బెలూన్ టైం అంటాము. అది యూజువల్గా స్టాండర్డ్ వచ్చేసి 90 minutes. బట్ మా దగ్గర వచ్చే పేషెంట్స్కి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఆల్మోస్ట్ షూర్ డెఫినెట్లీ అండి. వాణి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, మేము కాకినాడ నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు స్వామి సార్. చెప్పండి సార్. అలాగే మా తాతగారికి హార్ట్ లో ప్రాబ్లం వచ్చింది సార్. ఏం ప్రాబ్లం ఉందండి? అంటే త్రీ బ్లాక్ అయిపోయి అని చెప్పారు సార్ డాక్టర్ గారు హార్ట్ లో. తన ఏజ్ ఎంత ఉందండి? 70 years ఉంటాయి సార్. ఓకేనండి.
అవును సార్. ఓకే డాక్టర్స్ అయితే సర్జరీ సజెస్ట్ చేశారు సార్. ప్రెసెంట్లీ మరి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఓకేనండి. అడిగామని కాదు. ఓకే. సో బేసికల్లీ ఇప్పుడు మనకున్న ర్యాపిడ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ కానివ్వండి, మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మనకున్న అడ్వాన్స్డ్ ఇమేజింగ్ సిస్టమ్స్ కానివ్వండి, సో ఇవన్నీ దెన్ వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ లైక్ క్యాల్సిఫిక్ లీజన్స్ ఉంటాయి, అంటే ఈ బ్లాక్స్ అనేది సిమెంట్ లాగా గడ్డగట్టిపోయినట్టు ఉంటాయి. అట్లాంటి దాంట్లో కూడా ఓపెన్ చేసే ఎక్విప్మెంట్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇన్ని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వచ్చిన తర్వాత అండ్ లేటెస్ట్ జనరేషన్ స్టంట్స్ అనేది అంటే థిన్ ప్లాట్ఫామ్ స్టంట్స్ అంటాం, డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ అంటాం. సో ఈ టెక్నాలజీ అంతా వచ్చిన తర్వాత యూజువల్గా 3 రక్తనాళాలలో బ్లాక్స్ ఉన్నా కూడా మనం స్టంటింగ్ ద్వారా వాళ్ళకి ఆల్మోస్ట్ 99% బెటర్ రిజల్ట్స్ అనేది ఇవ్వగలుగుతున్నాము. సో బేసికలీ ఏంటంటే మనం ఎన్ని రకాల బ్లాక్స్ ఉన్నాయి, ఆ 3 వెజల్స్లో ఎంత సిగ్నిఫికెంట్ బ్లాక్స్ ఉన్నాయి, టోటల్ బ్లాక్ ఉందా లేదంటే 90% ఉందా, సో ఫుల్ లెంత్ ఆఫ్ డిసీజ్ ఉందా అంటే రక్తనాళంలో పైనుంచి కిందికి ఉందా, లేదంటే డిఫ్యూజ్ డిసీజ్ అంటాం అంటే రక్తనాళం మొత్తం కూడా చిన్నగా అయిపోయిందా. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ని బట్టి మనము ట్రీట్మెంట్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో రీసెంట్గా మా దగ్గర కూడా ఇట్లా బైపాస్ అడ్వైజ్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 3-4 మెంబర్స్ వచ్చారు లాస్ట్ మంత్లోనే. సో వాళ్ళందరూ కూడా బైపాస్ సజెస్ట్ చేస్తే వాళ్ళందరికీ కూడా ఇంకో సెకండ్ ఒపీనియన్ కావాలి, వాళ్ళు బైపాస్ అనేది భయపడడం కానివ్వండి, ఇలాంటి వాళ్ళ ఇంట్రెస్ట్ చూపకపోవడం కానివ్వండి జరిగింది. అలాంటి వాళ్ళకి మేము వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్టంటింగ్ చేసాము. 2-3 స్టంట్లతోనే వాళ్ళ ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో క్లియర్ చేసాము. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, మందులు వాడుకుంటూ మంచిగా ఉంటున్నారు. సో ఇప్పుడున్న మనకు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్తో మనము ఓపెన్ హార్ట్ సర్జరీని అవాయిడ్ చేసి స్టంటింగ్ అయితే డెఫినెట్లీ చేసుకోవచ్చు. బట్ అది పేషెంట్ టు పేషెంట్ అనేది డెసిషన్ మేకింగ్ ఉంటుంది. వాళ్ళ యాంజియోగ్రామ్ సిడి అనేది మనం చూసిన తర్వాత దాన్ని బట్టి డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఓకే డాక్టర్, మరో కాల్ ఉన్నారు బొల్లపూడి నుంచి దేవకన్న గారు, వారితో మాట్లాడడం. నమస్తే అండి, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తేనండి. డాక్టర్ గారు, నాకు గుండె ఆపరేషన్ అండి 2020లో హార్ట్ ఆపరేషన్ అండి సర్జరీ. మీ వయసు ఎంత అండి? నా వయసు 44. ఓకే. ఏం ఆపరేషన్ అయిందమ్మా మీకు? హార్ట్ ఆపరేషన్ బ్లాక్ అయిందని, గుండె అటాక్ వాల్ బ్లాక్ అయిందని ఓపెన్ సర్జరీ చేశారు. ఓకేనండి. చేసిన 4 సంవత్సరాలకి నేను తెలియక న్యూట్రిషన్ తాగా, కోబట్టదు గుండె కంటే న్యూట్రిషన్ సార్ తాగా. ఒక 3 నెలలు తాగే తర్వాత నాకు పెడల్స్ అదే పక్షవాతం వచ్చింది సార్ నాకు. ఓకే. న్యూట్రిషన్ తాగారమ్మా? 1.5 సంవత్సరం అయింది, ఇప్పటికి తగ్గట్లేదు, చేయి రావట్లేదు సార్, నాకు మాట కూడా సరిగ్గా రావట్లేదు. ఓకేనండి. సో బేసికల్లీ తనకి వాల్వ్ రిప్లేస్మెంట్ అనేది చేశారండి. అంటే మన గుండెల మధ్యలో వాల్వ్స్ ఉంటాయి. ఈ యూజువల్గా 40-45 ఇయర్స్ ఏజ్లో రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది మనకి ఇండియాలో కామన్. దానికి మైట్రల్ వాల్వ్ కానివ్వండి, సమ్ టైమ్స్ అయోటిక్ వాల్వ్ అనేది ప్రాబ్లం ఉంటే ఈ వాల్వ్ రిప్లేస్మెంట్ అనేది చేసినట్లున్నారు. ఇవి ఏంటివంటే ఈ ఏజ్లో మనకు వాల్వ్స్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేది మెకానికల్ హార్ట్ వాల్వ్స్ అంటాం. సో ఈ మెకానికల్ హార్ట్ వాల్వ్స్ వేసిన వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ అనేది లైఫ్ లాంగ్ కంపల్సరీ వాడాలి. ఓకే. మరి వారు సరిగా వాడినట్లు లేరు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఆ బ్లడ్ థిన్నర్స్ వాడకుండా వాళ్ళు వేరే న్యూట్రిషన్ ట్రీట్మెంట్ అదర్ ట్రీట్మెంట్ తీసుకున్నారని చెప్తున్నారు. సో ఇది మెయిన్ ప్రాబ్లం. సో ఇలాంటి సినారియోలో ఏమై ఉంటుందంటే వాళ్ళు ఆ మందులు సరిగా తీసుకోకపోవడం వల్ల ఏవైతే ఈ మెకానికల్ వాల్వ్స్ ఉన్నాయో బ్లడ్ థిన్నర్స్ తీసుకుపోయినప్పుడు అవి రక్తం గడ్డగట్టిపోతాయి. రక్తం గడ్డగట్టిపోయినప్పుడు ఆ రక్తం గడ్డగట్టినది బ్రెయిన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీగా ఇవి వాడాలి వాళ్ళందరూ కూడా. అది ఎవ్రీ మంత్ కూడా ఒక బ్లడ్ టెస్ట్ PTINR అనే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకొని INR వాల్యూ డిపెండ్స్ ఆన్ ద ఏ వాల్వ్ మార్చినారనేది దాని వాల్యూ 2.5 or 3.5 మధ్యలో ఇలా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ వీళ్ళలో కొన్ని ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మీరు మెయింటైన్ చేస్తే ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది తను అవాయిడ్ చేసిండే అవకాశం ఉండొచ్చు. బట్ ఆల్రెడీ తను వన్స్ అఫెక్ట్ అయినారు కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్ ద్వారా ఇప్పటి నుంచైనా తను కరెక్ట్గా మెడిసిన్స్ వాడుకుంటే మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా వాళ్ళు అఫెక్ట్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ సివియర్గా డ్యామేజ్ అయితే ఫిజికల్ డెఫిసిట్స్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. దానికి ఆ మందులు అనేది కంపల్సరీ వాడుకోవాలి. దాని రిలేటెడ్ మెడికేషన్స్ అనేది సైమల్టేనియస్లీ ఫిజియోథెరపీ చేయించుకుంటే కొంచెం ఉపశమనం ఉండే అవకాశం ఉండొచ్చు వాళ్ళకి. డాక్టర్ గారు, ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఫెసిలిటీస్ కావచ్చు, అలాగే ఎటువంటి ప్యాకేజెస్ ఉన్నాయంటారు? ఓకే. మన దగ్గర ఆల్మోస్ట్ 999 ప్యాకేజ్ అనేది ఇంట్రడ్యూస్ చేసామండి. అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అంటే 30 ఇయర్స్ నుంచే హార్ట్ అటాక్స్ అనేది పెరిగిపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఒక గుండె ఒక ఆరోగ్యాన్ని చెక్ చేయించుకొని వాళ్ళు గుండె ఒక పదిలంగా ఉందా లేదా అనేది తెలుసుకోవడం అనేది చాలా మంచిది. సో దానికోసం 999 ప్యాకేజ్లో ECG, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, షుగర్, BP, కార్డియాలజీ కన్సల్టేషన్ ఇవన్నీ చాలా ఎక్కువ అమౌంట్ అయ్యేది మేము కేవలం 999 రూపాయలకే మేము అందిస్తున్నాము. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే కాకుండా హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా
ఉపయోగించుకొని వాళ్ళ యొక్క గుండె యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకొని వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సరైన చికిత్సలు కానివ్వండి, సలహాలు కానీ తీసుకొని, లేదా లేని వాళ్ళు అట్లీస్ట్ ఫర్దర్గా ఫ్యూచర్లో ప్రివెంట్ చేయాలి, హార్ట్ ప్రాబ్లమ్స్కి రాకుండా ఉండాలి అంటే హెల్తీ లైఫ్ స్టైల్ ప్యాటర్న్ అనే సలహాలు సూచనలు తీసుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ ప్యాకేజ్ని ఇంట్రడ్యూస్ చేశాము. అందరూ కూడా మాకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చి అందరూ కూడా టెస్టులు చేయించుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా తెలుసుకొని హ్యాపీగా అడ్వైస్ తీసుకొని వెళ్తున్నారు. ఈ అవకాశం అందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క గుండె యొక్క ఆరోగ్యాన్ని చెక్ చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. డాక్టర్ గారు, చెంపాపేట ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ గురించి అలాగే మేము విన్నాం అంటే ఫస్ట్ టైం హైదరాబాద్లో చూస్తే హార్ట్ ఏఏ అనే ఒక సర్వీస్ని మీరు తీసుకొచ్చారు ఈ బ్రాంచ్లోని. ఈ థాట్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు ఫస్ట్ టైం ఇలా ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయండి. సో యూజువల్గా మనం తీసుకుంటే హైదరాబాద్, వెస్ట్, ఈస్ట్ హైదరాబాద్ తీసుకుంటే కొంచెం మనకి ఇటు సైడ్ ఫెసిలిటీస్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది. సో అది అందరికి కూడా మనకు తెలిసే ఉంటుంది. సో మేము ఇక్కడ స్టార్ట్ చేయాలని, ఇక్కడ క్వాలిటీ సర్వీసెస్ అందించాలి, అందరికీ కూడా అత్యాధునికమైన ట్రీట్మెంట్స్ కానివ్వండి, దాని యొక్క రిజల్ట్స్ని కానివ్వండి అందరికీ అందించాలి ఇటుపక్క కూడా అనే ఉద్దేశంతో ఎప్పుడైతే మనం హార్ట్ ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు, సో ఈ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ అనేది మనకు గుండె ఆపరేషన్స్ కానివ్వండి, స్టంట్స్ వేయడంలో కానివ్వండి, వాల్వ్ మార్చే విధానంలో కానివ్వండి, ఇమేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ని మనం అందరికీ తెలియజేయాలి. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రోల్ కూడా మెడికల్లో కూడా పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు మాకు ఎకో మిషన్ తీసుకుంటే దాంట్లో అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ వస్తున్నాయి. అలానే స్పెషల్ సాఫ్ట్వేర్స్ యాంజియోక్యూఎఫ్ఆర్ అనేది, అంటే మన హార్ట్ బ్లాక్స్ని కంపల్సరీగా దీనికి స్టంట్ వేయాలి, దీనికి వేయకూడదు అనే స్పెసిఫిక్ అంటే ఎవిడెన్స్తో మనం ట్రీట్ చేయగలగాలి ఏదైనా అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాము. సో హార్ట్ ఏఐ అంటే అడ్వాన్స్డ్ ఇమేజింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మా దగ్గర అలాంటి పరికరాలన్నీ కూడా ఉన్నాయి. సో దానితో అందరికీ కూడా ఖచ్చితమైన ట్రీట్మెంట్, అంటే అవసరం ఉన్నవాడికి అవసరం ఉంటేనే వేయడం, అవసరం లేని వాళ్ళకి సూచనలు, ఆరోగ్యమైన సూచనలు, సలహాలు ఇచ్చి వాళ్ళకి సరైన మందులతోనే వాళ్ళ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడం అనేది మనకి జరుగుతుంది. దాని ద్వారా అన్నెసెసరీ ఖర్చులు కానివ్వండి ఇవన్నీ కూడా జనాలకి తగ్గుతాయి. అవసరం ఉన్న వాళ్ళకే సరైన ట్రీట్మెంట్, వైద్యం అనేది అందుతుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ మేము ఇంట్రడ్యూస్ చేసామండి. డాక్టర్ గారు, హార్ట్ మరో కాల్ ఉన్నారు గారు, పద్మ భద్రాచలం నుంచి, వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. పద్మ గారు, మీ డౌట్ గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. నమస్తే మేడం. పద్మ గారు, టీవీ గుండెలో నొప్పి వస్తుంది మేడం. నాకు 45-47 ఉంటాయి. ఓకేనండి. సన్నగా నొప్పి వస్తుంది, గుండె దడ వస్తుంది, చాలా ఆయాసంగా ఉంటుంది. ఓకేనండి. బీపీ, షుగర్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి? ఓకేనండి. తన వయసు 47 సంవత్సరాలు. తను చెప్పే విధానం చూస్తే తను చాలా ఇబ్బంది పడుతున్నారు. ఛాతి నొప్పి కానివ్వండి, ఆయాసంతో కానివ్వండి, గుండె దడతో కానివ్వండి. సో 47 ఇయర్స్ అనేది రిస్క్ కేటగిరీ కిందికి వస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్కి. కాబట్టి డెఫినెట్లీ సో మన హార్ట్ బేసిక్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో, ఈసీజీ, 2D ఎకో స్కాన్, ట్రెడ్మిల్, అది చేయించుకుంటే బేసిక్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అనేది తెలిసిపోతుంది. దాంతోపాటు తన వయసుకు సంబంధించి ఒక అనీమియా అంటే హీమోగ్లోబిన్ ఎంత ఉంది ఇవ్వండి, షుగర్ లెవెల్స్ ఏమన్నా పెరిగాయా, మనకు బీపీ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, సో ఇవన్నీ కూడా డెఫినెట్లీ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ బేసిక్ టెస్ట్ల ద్వారా తన ప్రాబ్లం ఏంటనేది మనం కనుక్కునే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత తనకి డెఫినెట్లీ బ్లాక్స్ ఉండే అవకాశం ఉండొచ్చు అని మనకి సూచనలు ఉంటే డెఫినెట్లీ దాని ఫర్దర్ టెస్టింగ్ యాంజియోగ్రామ్ చేయించుకుంటే యాంజియోగ్రామ్లో డెఫినెట్గా మనకి బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది క్లారిటీతో తెలుస్తుంది. దాని ద్వారా తను సిమ్టమ్స్కి కారణం ఏంటి అనేది మనకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. దాని ద్వారా తనకి కరెక్ట్ ట్రీట్మెంట్ కూడా మనం అందించగలిగిన వాళ్ళం అవుతాము. డాక్టర్ గారు, హార్ట్ అటాక్ కావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటారు? సో హార్ట్ అటాక్ అంటే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, అంటే మన గుండె ఉపరితలం పైన ఏవైతే రక్తనాళాలు ఉంటాయో ఆ రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడి దాని ద్వారా గుండె వీక్ అయ్యేదాన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. అంటే నెక్స్ట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. హార్ట్ ఫెయిల్యూర్ అంటే మన గుండె అనేది ముడుచుకోవడం, తెరుచుకోవడం జరుగుతుంది. ఈ రెండు ఫంక్షన్స్లో ఏది కరెక్ట్గా జరిగిపోయినా దీన్ని ఫెయిల్యూర్ అంటాం. అంటే పంపింగ్, ఇప్పుడు ముడుచుకోవడాన్ని పంపింగ్ అంటాం, తెరుచుకోవడాన్ని రిలాక్సేషన్ అంటాం. సో ఈ పంపింగ్ అనేది ఇలా మనకు కొట్టుకుంటూ ఉండాలి, అలా కాకుండా జస్ట్ ఇంతనే కొట్టుకుంటుంది. సో అప్పుడు ఈ పంపింగ్ ఫెయిల్యూర్ అనేది జరిగినట్లు. దెన్ రిలాక్సేషన్, ముడుచుకోవడం బాగానే ఉంది కానీ రిలాక్సేషన్ అవ్వట్లేదు. అంటే మనము ఎంతైతే బ్లడ్ వస్తుందో అంత బ్లడ్ మాత్రమే పంపు చేయగలదు గుండె అనేది. సో మనం రావడమే బ్లడ్ అనేది తక్కువ వస్తే
బయటికి పంపించేది కూడా తక్కువ పోతుంది, దాన్ని రిలాక్సేషన్ ఫెయిల్యూర్ అంటాం. సో హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఇలా 2 రకాలు, సిస్టోలిక్ ఫెయిల్యూర్, డయాస్టోలిక్ ఫెయిల్యూర్ అంటాం మనం దీన్ని బేసికల్గా. సో దీనికి చాలా కారణాలు ఉంటాయి గుండె వీక్ అవ్వడానికి. మనం హార్ట్ అటాక్ అనేది ఒక కారణం పంపింగ్ ఫెయిల్యూర్కి. మిగతాటివి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, రక్తం తక్కువ ఉన్నవాళ్ళు, ఓకే, దెన్ ఆల్కహాల్ విపరీతంగా తీసుకునే వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రెగ్నెన్సీ టైంలో కూడా, అంటే డెలివరీ టైంలో గుండె వీక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. కొందరు ఎమోషనల్ స్ట్రెస్కి గురైనప్పుడు కూడా గుండె వీక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. దెన్ న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్, బెరీ థైమిన్ డిఫిషియన్సీ అంటాం, ఇది ఉన్నప్పుడు కూడా మన గుండె ఫెయిల్ అవ్వచ్చు. మన హార్ట్ లోపల వాల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా గుండె ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఇలా చాలా కారణాలు ఉంటాయి ఒక గుండె ఫెయిల్ అవ్వడానికి. ఇలాంటి అన్ని కారణాలు రూల్ అవుట్ చేసిన తర్వాత కూడా దగ్గర 40% మందికి ఏ కారణం లేకుండా కూడా గుండె ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. దానికి జెనెటిక్స్ అనే కారణాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా హార్ట్ ఫెయిల్యూర్ ఏంటి, ఎవరికైతే పర్టికులర్లీ హార్ట్ ఫెయిల్యూర్లో కూడా ఎక్కువగా ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. ఏదర్ కూర్చున్నప్పుడు కానివ్వండి, లేదా తను ఏదైనా చిన్న పని చేసినా ఎక్కువగా ఆయాస పడిపోవడం అనేది, అంటే ఊపిరి పీల్చుకోవడం ఇబ్బంది పడడం అనేది ఉండే అవకాశం ఉంటుంది. దెన్ ఏ పని చేసినా ఈజీగా అలసిపోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి పంపింగ్ అనేది సరిగా ఉండదు కాబట్టి చిన్న పనికి కూడా ఈజీగా అలసిపోతారు. సో ఈ సిమ్టమ్స్ అనేది కామన్గా ఉంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, లక్షణాలు ఉన్నవాళ్ళు డెఫినెట్గా వాళ్ళ హార్ట్ పంపింగ్ ఫంక్షన్ అనేది టెస్ట్ చేసుకోవడం మంచిది. సో దాని ద్వారా మనం హార్ట్ పంపింగ్ ఫెయిల్యూర్ అనేది కనుక్కోగలిగే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, హార్ట్ అటాక్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది వెరీ సింపుల్ ఆన్సర్ లిటరల్లీ చెప్పాలంటే, బట్ డిఫికల్ట్ టు ఫాలో. తెలిసింది అందరికీ తెలుసు, కానీ ఎవరు ఫాలో కారు. మెయిన్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్, హెల్తీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో రెండు మనకి హెల్తీ లైఫ్ స్టైల్ వచ్చేది. ఒకటి ఫుడ్, హెల్తీ ఫుడ్, హోమ్ కుక్డ్ ఫుడ్ ఈజ్ ద వెరీ హెల్తీ ఫుడ్. దాంట్లో పర్టికులర్లీ రోజుకు 3-4 సార్లు పప్పు దినుసులు తీసుకోవాలి. అంటే అన్పాలిష్డ్ రైస్ కానివ్వండి, వీట్ కానివ్వండి, అన్పాలిష్డ్ తీసుకోవాలి. దెన్ గింజలు, మనకి మిల్లెట్స్ కానివ్వండి, సెరల్స్ కానీ చాలా గింజలు ఉన్నాయి, ఇవన్నీ కూడా 3-4 సార్లు రోజుకి తీసుకోవాలి. దెన్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, కూరగాయలు పండ్లు రోజుకి 3 నుంచి 5 సార్లు తీసుకోవాలి. అట్లీస్ట్ 3 పూట్ల కూరగాయలు, 2 పూట్ల ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి. దెన్ నెక్స్ట్ నాన్ వెజ్లో వస్తే ఫిష్ ఈజ్ హెల్తీ. దెన్ చికెన్ వారానికి 2 సార్లు మాత్రమే తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్లో మటన్, రెడ్ మీట్ అంటాం, ఇది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, లేదా వెరీ రేర్లీ నెలకో 2 నెలలకో ఒకసారి తీసుకోవాల్సింది. ఇది బేసిక్ హెల్త్. సెకండ్ థింగ్ ఎక్సర్సైజ్. రోజుకి కనీసం 30 నిమిషాల నుంచి 45 నిమిషాలు వాకింగ్ కానివ్వండి, బ్రిస్క్ వాకింగ్, జాగింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు చేయాలి. లేదా హెవీ ఎక్సర్సైజ్, జిమ్ చేసేవాళ్ళు, ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు 15 to 20 మినిట్స్ చేసినా సరిపోతుంది. సో కంపల్సరీ ఎక్సర్సైజ్ ఉండాలి. ఈ 2 పాటిస్తే మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మీ గుండె యొక్క ఆరోగ్యాన్ని మంచిగా పెట్టుకునే అవకాశం ఉంటుంది. బట్ ఫ్యూచర్లో కూడా ఈ ప్రాబ్లమ్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ కానీ అన్ని తగ్గించుకునే వాళ్ళు అవుతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి, ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, అలాగే రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. రైట్, చూస్తున్నారు కదండి, మీరు ఎటువంటి గుండె సమస్యలు కావచ్చు, గుండె సమస్యలకు సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తూ ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని వారిని నేరుగా కన్సల్ట్ అవ్వచ్చు. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.